సార్ అసలు తెలుగు ఇండస్ట్రీలో ఏమవుతుంది? అసలు నార్మల్‌గా చూసుకుంటే మనకి తెలుగు ఇండస్ట్రీ అంటే మొత్తం అంతా ఒకటే కాంపౌండ్ అని తెలుసు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఇంతవరకు ఈ వార్ అనేది ఫ్యాన్స్‌లో మాత్రమే జరిగేది. మనకి చిరంజీవి గారి వంశం కావచ్చు, లేకుంటే మనకి బాలయ్య గారిది కావచ్చు, ఎటు చూసినా సరే ఎవరి ఫ్యాన్స్ వారిదే ఉండేది. బట్ ఇప్పుడు చూసుకుంటే బాలయ్య కాంపౌండ్, ఇది చిరంజీవి కాంపౌండ్, ఇది వెంకటేష్ కాంపౌండ్ అంటే ఇలా కాంపౌండ్స్ ఏర్పడుతున్నాయి. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇండస్ట్రీలో చీలికలు ఏమైనా వస్తున్నాయి అనుకోవచ్చా? ఎవరిది ఏది కాంపౌండ్ అంతా ఒకటే కాంపౌండ్. లేదు సార్. 'చిరంజీవి' గారు 'విశ్వక్సేన్' గారిది 'లైలా' మూవీస్ దానికి సంబంధించి వెళ్ళినప్పుడు, ఇది 'చిరంజీవి' గారు ఎందుకు వచ్చారు? ఇది బాలయ్య కాంపౌండ్. నువ్వు ఈ ఈవెంట్‌కి రావాల్సిన అవసరం ఏముందని కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు అసలు? కామెంట్స్ చేస్తున్నారు, డైరెక్ట్గా చెప్పట్లేదుగా. అందుకే ఆయన కామెంట్ బ్యాక్ సైడ్ నుంచి చేస్తారు. ఫ్రంట్ రాలేదు కదా కనుక వాళ్ళని మనం లెక్కల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. సార్ ఇంకోటొచ్చేసి మనం గతంలో కూడా చూసాము. 'రామ్ చరణ్' గారిది మూవీ అయితే ఒకటి పడిపోయింది. 'వెంకటేష్' గారి సినిమా అయితే లేపారు అంటూ అల్లు అరవింద్ గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఆ మాటలకి స్పందిస్తూ అవి ట్రోల్స్ చేయడం జరిగింది. కానీ నేను ఆ ఉద్దేశంతో అనలేదు అంటే దానికి సంబంధించిన ఒక వివరణ అయితే ఇవ్వడానికి బయటికి వచ్చారు. సో ఆయన మాటలు వింటుంటే మీకేమనిపిస్తుంది? మీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారు అసలు? నేను ఫస్ట్ డే నాడే మీకే ఇచ్చాను ఇంటర్వ్యూ. ఎందుకు ఇచ్చానంటే అది పొరపాటును కూడా రామ్ చరణ్ గారి సినిమా ఫ్లాప్ అంటే నేను ఒప్పుకోను. అంటే నేను ఎమోషనల్ కూడా అయ్యాను. ఎమోషనల్ అయ్యి కూడా ఎందుకు అయ్యాను అంటే ఆ మాట, నేను రామ్ చరణ్ గారి సినిమాకి, ఆ సినిమా నాకు నచ్చిన సినిమా, సమాజం కోసం సినిమా, నేషనల్ అవార్డు విన్నర్ సినిమా. ఓకే, ఫ్లాపా హిట్ అనేది అది తర్వాత పెట్టేస్తే, దాన్ని దిల్ రాజు గారు కూడా ఆ 2 సినిమాలకి ఒకటి ఫ్లాపు, ఒకటి హిట్టు, ఒకటి మొత్తం టోటల్గా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా పెద్ద ఆయన అనకూడదు ఆ మాట. ఎందుకంటే ఆయన ఒక్కనొక మేనల్డు, ముద్దుల మేనల్డు, చెల్లి గారి కొడుకు, చిరంజీవి గారి కొడుకు కనుక ఆయన అనకూడదు అన్నమాట. అది ఆయన అనొద్దు. అదే ఇందాక కూడా ఇంటర్వ్యూలో చూశాను. అలాగ అనకూడదు అని నాకు అనిపించింది. కనుక నేను అందరికీ కూడా ట్రోల్ చేస్తున్న అందరికీ కూడా నేను చెప్తున్నాను అని చెప్పేసాను. ఓకే, ఆయన పెద్ద ఆయన ఎవరో సారీ అడగలేదు. కానీ కాకపోతే ఏంటంటే వివరణ అనేది అది రేపు ఉదయం బాగోదు బయట అనేది, కుటుంబంలో ఇప్పటికే తగాదాలు ఉన్నాయి అనుకుంటున్నారు. అది మనం మరి మీరు రాజ్యం పోసినట్టు అవుతుంది అనేది ఒక ఫీలింగు ఒకటి. రెండోది, రామ్ చరణ్ అనే వ్యక్తి మంచివాడని మీకు తెలుసు, కష్టపడేవాడని మీకు తెలుసు, కష్టజీవని మీకు తెలుసు, ఆ సినిమా బాగుందని మీకు తెలుసు కదా. కనుక కొన్ని సినిమాలు డబ్బు వస్తాయి, కొన్ని సినిమాలు మనశ్శాంతి ఇస్తాయి, కొన్ని సినిమాలు ప్రపంచాన్నే శాసిస్తాయి, కొన్ని సినిమాలు అవార్డులు వస్తాయి. ఇవన్నీ నేను మీకు చెప్పేవాడిని కాదు, మీ దగ్గర నేర్చుకునేవాడిని నేను. మీరు చెబితే మేము వినేవాళ్ళం. మీరు మా ఈసీలో చెప్పింది హిట్లు ఫ్లాపులు మనకు సంబంధం ఉండదు. హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఎందుకు ఫ్లాప్ వచ్చిందో రివ్యూ చేసుకుంటూ ఉండాలి అని మీరు చెప్పిన వాళ్ళే. మీరు చెప్పిన దగ్గర మేము నేర్చుకొని మిమ్మల్ని మేము ప్రశ్నించట్లేదు. కానీ అది మీరు తెలుసుకున్నారు కాబట్టి దయచేసి పెద్దవారు, అందరికీ చెప్పేవారు, ఈ విధంగా మీరు మాట్లాడకూడదు. కాకపోతే మీరు పొరపాటున మాట్లాడినప్పుడు ఖండించవలసిన బాధ్యత కూడా దిల్ రాజు గారికి ఉంది. ఆయన ఇప్పుడు మొత్తం టోటల్గా రాజకీయ నాయకుడు, రాజకీయ యోధుడు, కాబోయే చీఫ్ మినిస్టర్. ఆయన అనుకుంటున్నాడు, మేము అనట్లా. అది ఆయన ఎఫ్డీసీ చైర్మన్ అయిపోయినప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోయిన అనుకుంటున్నాడు. మీరు పని అయిపోయిన తర్వాత వదిలేసే తత్వం అని అందరికీ తెలుసు. ఇది రామ్ చరణ్ గారు కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆయన పొరపాటున మాట అంటేప్పుడు మీరు ఖండించాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. నాకు 2 కళ్ళు, 2 సినిమాలు నాకు 2 కళ్ళు. ఆ సినిమా నా ప్రాణం. నేషనల్ అవార్డు తీసుకొచ్చేదాకా పోరాడుతాను, నేషనల్ అవార్డు తెచ్చేదాకా నేను కాపాడుతాను. ఆ సినిమా ఈరోజు రేపు అమెజాన్లో రిలీజ్ అవుతుంది, ప్రతి ఒక్కరూ చూడండి అని నువ్వు చెప్పుంటే, ఆ సినిమా నేను ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాడు కమర్షియల్ హిట్. ఈ సినిమా ఈజ్ అ పొలిటికల్ హిట్. ఇది మామూలుగా ఈ సినిమా చాలా బాగా హిట్. ఒక సమాజంలో మంచి సబ్జెక్ట్ సినిమాలో ఇచ్చాను కనుక దాంట్లో నాకు నష్టమైన లాభమైన నాకేం బాధ లేదు. అందుకని చరణ్ గారు ఉన్నారు అని ఒక్క మాట మీరు అని ఉంటే ఫ్యాన్స్ అంతా ఎంత ఆలోచించను. 10 రూపాయలు పెట్టలేకపోయారు మీరు ఈ సినిమా మీద పబ్లిసిటీకి. సినిమా డేట్ తీసుకొచ్చి నా రాంగ్ డేట్ నేను చేశాను, పబ్లిసిటీ నేను చేయలేకపోయాను, నేను 10వ తారీఖు రిలీజ్ చేసి తప్పు చేశాను ఒక్క మాట పశ్చాత్తాపం కూడా మీరు మాట్లాడలేకపోయారే. ఎంతసేపు నవ్వుతూ ఏలకోలంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు దిల్ రాజు గారు. అన్ని రోజులు ఒకటి కావు, అన్ని రోజులు మీవి కావు, అన్ని రోజులు నావి కావు. కనుక ఒక హీరో అయిపోయింది కదా అని చెప్పి ఆయన ఎలా చులకంగా మాట్లాడడం కరెక్ట్ కాదేమో. పెద్ద ఆయన అనుకోకుండా మాట్లాడేటప్పుడు మీరు కవర్ చేసి ఉంటే బాగుండేది. ఇద్దరు కలిపి కూడబలుక్కొని మాట్లాడారని మాత్రం అనుకుంటున్నారు జనాలు. ఇద్దరు కలిపి కావాలనే ఎలాగోలు చేసినట్టు మాట్లాడుతున్నారో అనుకుంటున్నారు.
కనుక దాని మీద దిల్ రాజు గారి మీద ఎక్కువ కోపం ఉంది. అరవింద్ గారి కంటే దిల్ రాజు మీద అనుకోకుండా దిల్ రాజు గారి కంటే ఆయన మీద ఎక్కువ కోపం ఉంది. సార్ ఇంకోటి, మరి చిరంజీవి గారు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఎంతో ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీని సందర్భంగా చిరంజీవి గారు మాట్లాడుతూ, నా మేనల్లుడు పాన్ ఇండియా స్టార్ లెవెల్కి ఎదిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఈ కళ్ళ ముందే పెరిగిన పిల్లలు ఇంత గొప్ప స్థాయికి వెళ్తుంటే నేను ఎంతో సంతోషపడుతున్నాను అని అనేసి చిరంజీవి గారు చాలా సంతోషంగా చెప్పారు. మరి అదే సంతోషకరమైన లేకుంటే బాధ అయినా సరే అల్లు అరవింద్ గారి విషయంలో గనక చూసుకుంటే తన మేనల్లుడినే తను కించపరుస్తూ మాట్లాడుతున్న ఈ విషయాలు రెండింటినీ కంబైన్ చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కొన్ని వీడియోస్. సో దీన్ని కూడా మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే అంటున్నాను కదమ్మా, అదే చిరంజీవి గారి హుందాతనం, అదే మెగాస్టార్ చిరంజీవి. అంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒదిగుండి ప్రతి ఒక్కరిని కూడా మంచిగా మాట్లాడి మంచిగా ఉండే తత్వం అయింది. ఈయన అంత ఎత్తుకు ఎదిగినా కూడా చాలా గొప్పవాడు. ఎందుకంటే చిరంజీవి గారు గీతా ఆర్ట్స్ ఈరోజు పెరిగిందంటే చిరంజీవి గారు, చిరంజీవి గారు పెరిగారంటే గీతా ఆర్ట్స్, తప్పలేదు దాంట్లోని, నో డౌట్. ఆయన అలాగే చెప్తాడు, అల్లు రామలింగయ్య గారు అల్లుడు అవడం నా అదృష్టం అని చెప్తాడు. కానీ గీతా ఆర్ట్స్ పెరగటానికి కూడా మాకు చిరంజీవి గారు అదృష్టం అని ఎందుకు చెప్పరు మీరు? ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకే అంటారు చిరంజీవి గారిని ఎప్పుడూ కూడా అందరూ గౌరవించేది ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఆయన వాళ్ళ మేనల్లుడి కోసమే కాదు, ప్రతి వ్యక్తి కోసం కూడా యాంటీ మాట్లాడు. కనుక అది ఆయనకి వ్యత్యాసం. అది అరవింద్ గారి మేనల్లుడి కోసం ఆయన ఎలా మాట్లాడాడు, ఆయన మేనల్లుడి కోసం అల్లు అర్జున్ గారి కోసం చిరంజీవి గారు ఎలా మాట్లాడారు, రెండు ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇక మనం వేరేగా కామెంట్ చేయాల్సిన అవసరం.